నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచన శిక్షణ కార్యక్రమం రాపూరు మండల ప్రజా పరిషత్ అధికారి భవానీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాపూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వివిధ రకాల అభివృద్ధి కార్యకలాపాలపై మరియు గ్రామ పంచాయతీలోని గ్రామాలలో వివిధ రకాల అభివృద్ధి కార్యకలాపాల గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల ఎంపీపీ ప్రసన్న, రాపూరు జడ్పీటీసీ ప్రసన్న, ఏఓ దశరథరామిరెడ్డి, విఓపి ఆర్డి బాలకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, తర్వాత గతంలో 2023-24 సంబంధించి మనం ఏమేమి యాక్టివిటీస్ చేసామనేది డిపార్ట్మెంట్ల వారీగా మనం ఆన్లైన్ చేయవలసి ఉంది. ముఖ్యంగా అంగన్వాడీ స్కూల్స్ సరిగా పనిచేస్తున్నాయి, అదేవిధంగా పిల్లలు ఎంతమంది ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఓన్ రిసోర్సెస్, హౌస్ ట్యాక్స్, అదేవిధంగా 15 ఫైనాన్స్, వీటన్నిటిలో ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాము. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, ఏటీఎం సౌకర్యం ఉందా, ఇలాంటివన్నీ మనం డేటా సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఒక సమావేశం అనగా గ్రామ సభ కండక్ట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ కూడా ప్రజలతో చర్చించి మనం ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సార్, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? పంచాయతీ పురోగతి సమితి సూచికలు ముఖ్యంగా ఇవన్నీ ఈ డేటా సేకరించి మనం ఆన్లైన్ చేస్తే ప్రతి పంచాయతీకి ఒక ర్యాంకింగ్ ఇస్తుంది గవర్నమెంట్. ఇంకా ఏమైనా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉంటే భవిష్యత్తులో మనం వాటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం. సపోజ్ మాతృ మరణాలు, శిశు మరణాలు ఎక్కడైనా ఎక్కువ ఉంటే వాటిని తగ్గించేదానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది మనం నెక్స్ట్ దానికి అనుగుణంగా చర్యలు తీసుకొని వాటిని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం ఇవ్వడం, అదేవిధంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ టాయిలెట్స్ మహిళలకి పురుషులకి వేరువేరుగా, అదేవిధంగా దాంట్లో వికలాంగులకు కూడా మనం ఈ టాయిలెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మంచినీటి వసతి 100% డ్రింకింగ్ వాటర్ అన్ని కుటుంబాలకి సురక్షితమైన మంచినీరు అందించాలి. ఇలాంటి అంశాలన్నీ అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీలో అగ్రికల్చర్ టోటల్ ల్యాండ్ ఎంత ఉంది, దాంట్లో ఎంత మనం కల్టివేట్ చేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొత్తం 224 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ వారీగా సేకరించి మనం ఆన్లైన్లో చేస్తాం. ఈ డేటా అంతా మళ్ళీ మండల స్థాయిలో ఎంపీడీఓ గారు ఒకసారి చూసుకొని వాటిని అప్రూవ్ చేస్తారు.